మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. జైనూర్ ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘాలు సీరియస్ అయ్యాయి. అసలు ఏం జరుగుతుంది, మాకేం భరోసా కల్పిస్తున్నారని నేరుగా మంత్రి సీతక్కతో అడిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో పాటు ప్రభుత్వం ఏం చేయబోతుంది, నీలాబాయికి ఏం న్యాయం చేయబోతున్నారనే కోణంలో ప్రధానంగా గిరిజన ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు తుడుము దెబ్బకు సంబంధించిన ప్రధాన నాయకులు మనతో ఉన్నారు. దీంతోపాటు యువకులు, అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు కూడా ఉన్నారు. సార్ మాట్లాడు, ఏంటి సార్ ఏం జరగబోతుంది సార్? ఈరోజు ఉమ్మడి జిల్లా ఊట్నూరులో జైనూరులో ఏదైతే మెస్రం నీలాబాయి మీద జరిగినటువంటి సంఘటన పైన ఆదివాసీ గిరిజన సంఘాల పెద్దలతోటి, అనుబంధ సంఘాలతోటి, అదేవిధంగా విద్యార్థి ఉద్యోగ సంఘాలతోటి ఈరోజు గౌరవనీయులు మన సీతక్క గారు, మంత్రి గారు ఈరోజు అందరితోటి ఇక్కడ సమావేశమై మాట్లాడడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎవరైతే నీలాబాయి మీద అఘాయిత్యానికి పాల్పడి ఏజెన్సీ ప్రాంతాలలో అక్రమంగా వలస వచ్చినటువంటి మైనార్టీలను గాను, ఇతర ఏ గిరిజన కులాలను కానీ వాళ్ళు బలవంతంగా మా ఏజెన్సీ ప్రాంతానికి 5th షెడ్యూల్ ఏరియాకి చొరబాటుదారులుగా వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళు అసంఖ్యాకంగా వాళ్ళ యొక్క జనాభాను పెంచుకొని మా ఏజెన్సీ ప్రాంతాలలో మా ఆడవాళ్ళ మీద బలాత్కారాలు చేయడం, అదేవిధంగా బలాత్కారం చేసిన తర్వాత వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళు ఉంచుకొని మా భూములను లాక్కోవడం, అదేవిధంగా మా యొక్క సంస్కృతి మీద వాళ్ళు దెబ్బతీయడం, మా ఆచారాల మీద దెబ్బతీయడం, ముఖ్యంగా 5th షెడ్యూల్ ఏరియాలో 107 చట్టానికి విపరీతమైనటువంటి విఘాతం కలిగే విధంగా ఏజెన్సీకి వలస వచ్చినటువంటి ముస్లింలు కానీ గిరిజనేతరులు కానీ మాకు అన్యాయం చేస్తానని చెప్పేసి వాళ్ళ వల్ల రాబోయే కాలంలో మాకు జీవించే హక్కు కూడా లేదని చెప్పేసి కూడా మేము మొరపెట్టుకోవడం జరిగింది. మా యొక్క వాదనలు విన్నటువంటి సీతక్క గారు ఇవాళ ఆదివాసీ సంఘాలకు తప్పకుండా నీలాబాయికి జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన జరిగిందో దాని మీద ప్రభుత్వ పరంగా మేము తక్షణము ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాని మీద చర్యలు తీసుకుంటాం. బాధితురాలకు తక్షణం మెరుగైన విద్యను అందిస్తాం. అదేవిధంగా బాధితురాలకు సరి అయినటువంటి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. కానీ మేము ఏమంటున్నామంటే గతంలో ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు మాతోటి మాట్లాడడం జరిగింది, మాకు న్యాయం చేస్తానన్నాయి, కానీ న్యాయం చేయలేదు. అదేవిధంగా హసనాపూర్ సంఘటన జరిగింది, అప్పుడు కూడా ప్రభుత్వాలు మాతోటి మాట్లాడినాయి, కానీ మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారము విద్యా ఉద్యోగ పరమైనటువంటి సమస్యను పరిష్కరించలేదు. ఇరు వర్గాల మధ్య ఇవాళ లంబాడీల మధ్య ఆదివాసీల మధ్య ఉన్నటువంటి పొరపచ్చులను కూడా వాళ్ళు నేటి వరకు సమస్య పరిష్కరించలేదు. అదేవిధంగా ఇప్పుడు నీలాబాయికి జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ దాదాపు 31 తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన, 3 తారీఖు నాడు ధర్నా జరిగింది, 4 తారీఖు నాడు జైనూరులో విధ్వంసకాండ సృష్టించబడ్డది. ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. శాంతియుత చర్చలు, పీస్ కమిటీ చర్చలు పెడుతుండ్రు, కానీ ఇవాళ ఆదివాసులకు జరిగినటువంటి ఆదివాసీ ప్రాంతాలకు జరిగినటువంటి నష్టాల మీద కష్టాల మీద ప్రభుత్వం చొరవ చూపడం లేదు. తూతు మంత్రంగా మాతోటి మాట్లాడి ఇవాళ ప్రభుత్వము సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోతే రేపు మళ్ళా సమస్య ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. కాబట్టి మంత్రి గారు, సీతక్క గారు ఇప్పుడు మా మెస్రం నీలాబాయికి జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా ఎవరైతే అక్కడ ఆ ప్రాంతంలో జైనూరు ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో దోషులు ఉన్నారో వాళ్ళ మీద
కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితునికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో సంఘటనలు మాకు తెలుసు. ఎన్నో సంఘటనలల్లో పోలీసు అత్యుత్సాహం చూపి ఇవాళ వాళ్ళని కాల్చివేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు వీడిని ఎందుకు వీళ్ళు ప్రభుత్వము దాచిపెడుతుందో మాకు అర్థం కావడం లేదు. కనుక అనాదిగా 40 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఆదివాసులకు అక్కడున్నటువంటి గిరిజనేతరులకు ముఖ్యంగా ముస్లింలకు అనేక రకాలుగా విభేదాలు ఉన్నాయి. భూములు గుంజుకుంటాండ్రు, ఆస్తులు గుంజుకుంటాండ్రు, సంస్కృతి మీద దెబ్బ పడుతుంది. వడ్డీ వ్యాపారంతో అక్కడ దోపిడీ చేస్తుండ్రు. వీళ్ళ భూములను లాక్కొని వీళ్ళని అక్కడ కూలీలుగా మార్చి వీళ్ళ యొక్క బతుకులను అన్యాక్రాంతం చేస్తుండ్రు. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శాంతి చర్చలు జరపడం సంతోషకరమైనటువంటి విషయం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ యొక్క విషయాన్ని ఈరోజు మా గిరిజన సంఘాలతోటి మంచి వాతావరణంలో, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో జరిపినటువంటి చర్చలను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి వద్దకు తీసుకొని వెళ్ళి నీలాబాయికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నీలాబాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి దుండగులు ఉన్నారో వాళ్లకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఏజెన్సీ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా సీతక్క గారికి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గత 40 సంవత్సరాల నుండి ఏజెన్సీలో వలస వచ్చినటువంటి వలసవాదులు ఎవరైతున్నారో ఏజెన్సీలో అన్ని రకాల నిషేధాలు చేయకపోతే మేము క్విట్ ఏజెన్సీ అన్నటువంటి నినాదంతో, క్విట్ ఏజెన్సీ నినాదంతో మేము రాబోయే కాలంలో బలమైనటువంటి ఉద్యమాలు చేసి మా యొక్క సత్తాను చాటగలమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఏజెన్సీలో కనుక గిరిజనేతరులపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే క్విట్ ఏజెన్సీ పేరుతో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంఘాలు చెబుతున్న పరిస్థితి. అక్క ఏంటి అంటే రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఏం అష్యూరెన్స్ ఇచ్చింది మీకు మంత్రి గారు? ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘ నాయకులతో గౌరవనీయులు పెద్దలు మంత్రి సీతక్క గారు మాతో చర్చ జరపడం జరిగింది. అయితే ముఖ్యంగా జైనూర్ ఘటన పైన మేము ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు పార్టీలు వేరు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా నేను సీతక్కకు కూడా ఒకటే గౌరవిస్తూ వినవిస్తున్నాను. ఏ పార్టీలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆదివాసులకు ఎప్పుడు కూడా న్యాయం చేయలే. కానీ ఒకటి ఇప్పుడు మనం కూర్చున్నాం దేని విషయము, నీలబాయికి జరిగినటువంటి అన్యాయాన్ని పూడ్చుకోవాలి. కూలినాలి చేసి బతికే ఒక అవ్వ ఈరోజు అత్యాచారానికి గురయ్యి ఇప్పుడు హాస్పిటల్లో పాలైంది. మరి ప్లాస్టిక్ సర్జరీ చేసి వచ్చిన తర్వాత తను బతకడం ఎట్లా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ఆ కుటుంబానికి మీరు ఏం భరోసా ఇస్తారు? మేము ఒకటే డిమాండ్ చేసినాము, 50 లక్షల ఎక్స్గ్రేషియా, దానితో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం కాదు, వాళ్ళకు ఉండడానికి కనీసం ఇల్లు లేని పరిస్థితి, భూమి లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఒక్కటే మేము అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏమన్నా జరిగిన తర్వాత, ఎక్కడైనా ఘటన జరిగిన తర్వాత, ఆనాడు హస్నపూర్లో జరిగితే అప్పటి ప్రభుత్వం కూర్చోబెట్టి చర్చలు రావడం జరిగింది. కానీ ఏ లాభం లేదు. ఇప్పుడు కూడా అదే భావిస్తున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మా సమస్యలకు పరిష్కారం, శాశ్వత పరిష్కారం అనేది లేదు. కాబట్టి మేము ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరైతే ముగ్ధం ఉన్నాడో అతనికి ఉరిశిక్ష వేయండి, మరో పునరావృతం కాకుండా ఉంటుంది. అప్పుడు మనకి ధనోరలో కూడా జరిగింది. జంగుబాయికి ఆమెను అత్యాచారం చేసిన తర్వాత బావిలో పారేస్తే పురుగులు పట్టినాయి. కనీసం మరి రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి ఇప్పటికి కూడా ఆదుకోలేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఉరిశిక్ష వేస్తేనే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష వేస్తేనే మాకు ఆదివాసులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మా 170 చట్టాన్ని కాపాడండి. మేము అందరినీ పోమనట్లే,
ఎవరైతే వలసవాదులు వచ్చి ఇక్కడ మా ప్రాంతంలో ఆగమత్యం చేసి మా అమ్మాయిలను మా మహిళలను మన రిజర్వేషన్లు దోచుకుంటున్నారో వాళ్ళకు మేము అడుగుతా ఉన్నాం. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఇక్కడ నుంచి తీసివేయండి అక్క అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చెప్పండి, రేపు ఐటీడీఏపీ ముట్టడి పిలుపు అంటున్నారు, నిరసన అంటున్నారు, ఇట్లా ఎన్ని రోజులు ఉండబోతుంది ఏంటి అసలు? నిజానికి కెస్లపూర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మేము అనుకున్నమాట అంటే 21న బంద్ అనుకున్నాము, 23న ఐటీడీ ధర్నా అనుకున్నాము, 26న కలెక్టరేట్ అనుకున్నాము. కానీ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే నిన్ననే మా రాయ్ సెంటర్ పటేల్ వ్యవస్థతోటి సమావేశం అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మేమంతా బంధు తురుందెబ్బ ఆధ్వర్యంలో అన్ని ఆదివాసీ సంఘాల 9 తెంగాల సంఘాల ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా సహకరించారు. మొత్తం కూడా అందరూ సపోర్ట్ ఇవ్వడం ద్వారా బంధు పిలుపునివ్వడం సక్సెస్ అయిపోయింది. రేపటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరి తీర్పు, ఇక్కడ ఒక సంఘంది కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారో దాని ప్రకారంగా మేము మళ్ళీ తదుపరి కార్యక్రమం మళ్ళీ మాట్లాడతాము. చివరిగా ప్రభుత్వానికి ఒక మహిళగా మీరేం చెప్పబోతున్నారు? అంటే ఇప్పటికే మహిళలు కొంత సీరియస్గా ఉన్నారు, ఈ విషయంపై చాలా సీరియస్గా ప్రతిఘటిస్తున్నారు. వాస్తవానికి మహిళలందరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు ఒక్కటే, ఎవరైనా ఏ కుల మత భేదం లేకుండా అందరు సపోర్ట్ వస్తున్నారు. ముగ్ధం అనే వ్యక్తి గతంలో కూడా టేకు లక్ష్మికి అదే జరిగింది, ముగ్గురు అత్యాచారం చేసి ఆమెను చంపడం జరిగింది. వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరి తీశారు. మళ్ళీ అదే ప్రాంతంలో జరిగింది కాబట్టి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళను ఉరి తీస్తేనే ఆ మహిళలందరికీ కూడా భయం, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి భయం పోతుందని చెప్పేసి మహిళలందరూ కోరుకుంటున్న మాట ఇది వాస్తవం. మీటింగ్ జరిగింది, ఇప్పటికే రాయ్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా సార్మెడ్లు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడిన పరిస్థితి. వారందరి నిర్ణయం మేరకే రేపటి కార్యాచరణ ప్రకటిస్తాం. మొత్తం మీదనైతే జైనూరులో జరిగిన యథార్థం ఏదైతుందో ఆ యథార్థంపై వెంటనే పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి ఏంటి ఏంటంటే మరోసారి కూడా ఇట్లాంటిది జరగద్దా అంటే ఆయనకు ఉరి తీయాల్సిందే కోరుకుంటున్నాం మా సంఘం తరపున. ఇది ఎవరు చూసినా ఉరి తీయాలి, ఉరి తీస్తేనే న్యాయం జరుగుతుంది నీలాబాయికి అని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే మంత్రి సీతక్క అందరితో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా గూడెం పటేల్ నుంచి మొదలుకొని సర్మెడిల్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులు కావచ్చు, ఇటు సంఘాలు కావచ్చు, అందరితో అభిప్రాయాలను సేకరించి వారందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రిని కలుస్తామని చెబుతున్న పరిస్థితి. అనంతరం ముఖ్యమంత్రి తర్వాత గిరిజనుల సమస్యలు ఏదైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ జైనూరు ఘటన చాలా సీరియస్గా మారే అవకాశం అయితే ఉందని అది చెబుతున్న పరిస్థితి. మాకు న్యాయం జరగాలి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు చొరబడుతున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది, హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సైతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.